దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపి ఉన్నారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నారు. అందులకు మేము సాక్షులము అని సాక్ష్యం ఇచ్చిన వారు పేతురు, యోహానులండి. అపోస్తల కార్యం 3:15 ప్రకారం అంతకుముందు జరిగిన అద్భుతాన్ని చూస్తే ఆయిరూరు శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద పుట్టుకతో కుంటివాడైన ఒక భిక్షకునికి యేసు నామమున స్వస్థతనిచ్చి నడిపించి ఉన్నారు. ఆ దైవ కార్యం చూచిన జనులంతా అత్యంత ఆశ్చర్యచకితులు కాగా, శిష్యులైన పేతురు, యోహానులు అది తన సొంత భక్తి, శక్తి, యుక్తులు కాదని, ఆ స్వస్థత దేవుని నామం వలనే అని తెలియచెప్పి నజరేయుడును జీవాధిపతియునై ఉన్న యేసుకు సాక్షులుగా నిలవబడ్డారండి. అవును, మన జీవాధిపతి యేసే. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని యోహాను సువార్త 14:6 ఆయన చెప్పి ఉన్నారండి. జీవము అనగా ఊపిరి, ప్రాణము, ఆత్మ. జీవించి ఉండుట అనగా మరణించాక సజీవులుగా ఉండుట. జీవమున్నాననే ప్రాణము. ఆ ప్రాణము రక్తంలో ఉన్నదని లేవియ కాండం చెబుతుందండి. పరిశుద్ధ గ్రంథము అనేక రీతులుగా జీవమయ్యున్న యేసును గూర్చి చెబుతుందండి. ఒక్కసారి మనము పరికించగలిగితే మనకు సమృద్ధి జీవము కలిగించుటకు యేసు వచ్చానన్నారండి. మన జీవము క్రీస్తే. కొలస్సీ పత్రిక 3:3 ప్రకారము మనము సేవించుచున్న దేవుడు అందరికీ ఊపిరిని సమస్తమును దయచేవాడు. అపొస్తల కార్యములు 17:25 ప్రకారం ఆయన మంటి నుండి మనిషిని చేసి తన జీవవాయును వానికి నాసికారంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండం 2:7 తెలియజేస్తుందండి. ఆ జీవాత్మలోని జీవము పోతే అనగా ఊపిరి ఆగిన నాడు మనిషి మృతుడే. జీవాధిపతి అయిన యేసు ఇచ్చే జీవము నిత్యమైనది కనుకనే అది నిత్య జీవము అని పిలువబడుతుందండి. అంత మాత్రమే కాకుండా ఆయనే జీవాహారము, జీవజలము, జీవపు ఊట అయి అన్నింటినీ ఉచితంగా మనకు అనుగ్రహించి ఉన్నారండి. ఆయనలోని జీవము మనము అందుకొనవలనంటే కొన్ని షరతులు ఉన్నాయండి. మొదటిగా యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడని యోహాను రాసిన మొదటి పత్రిక 5:12 అంగీకరించనిచో జీవము లేనివాడని తెలియజేశారండి. తండ్రి జీవము గలవాడి ఉన్నట్లు కుమారుడును జీవము గలవాడి ఉండుటకు అధికారము అనుగ్రహించి ఉన్నాడని యోహాను సువార్త 5:26 తెలియజేస్తుందండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించునని యోహాను సువార్త 5:21 తెలియజేస్తుందండి. అట్టి అధికారంతో క్రీస్తు తన పునరుత్థానము వలన మరణంను నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చి ఉన్నారండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1:10 ప్రకారం పౌలు గారి మాట అది. పునరుత్థానమును, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునని యోహాను సువార్త 11:25 తెలియజేస్తుందండి. జీవాధిపతి అయిన యేసు ద్వారానే మనము జీవించుచున్న ఉనికి కలిగి ఉన్నాము. ఆయన మాటయే ఆత్మయు జీవమునై ఉన్నది. యోహాను సువార్త 6:63 ప్రకారం అని ఆత్మరూపి అయిన ప్రభువును గూర్చి చెప్పబడి ఉన్నదండి. ఆయన అద్వితీయ కుమార్తెగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందుదురని యోహాను సువార్త 3:16 తెలియజేస్తుందండి. మనతో మాట్లాడుచుండగా ఆ కుమారుడని యేసును విశ్వసించి రక్షకునిగా అంగీకరించుటే మన జీవమునకు మూలము. రెండవదిగా యేసును వెంబడించాలండి. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. యోహాను సువార్త 8:12 అని లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్న యేసుకు చెప్పారండి. కనుక ఆయనను వెంబడించాలండి. జీవపు వెలుగు పొందాలి. మూడవదిగా యేసు చెంతకు రావాలండి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రావాలని యోహాను సువార్త 6:41 ప్రకారము అని యేసు స్వామి మనలను ఆహ్వానిస్తున్నారండి. కనుక ఆయన చెంత చేరి ఆ జీవమును, జీవాహారంను ఆపేక్షించుదామండి. నాలుగవదిగా ధనాశ విడిచిపెట్టాలండి. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేతును అని అడిగిన ధనవంతునితో ఆయన, నీకు కలిగిన ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పగా అతడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు, ఆస్తి యందు నమ్మకం ఉంచువారు నిత్య జీవంలో ప్రవేశింపలేరని
ఖచ్చితంగా చెప్పారండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 24 వచ్చిన ప్రకారం. కనుక ఆస్తి పట్ల గల ఆశ విడననే మనకు నిత్య జీవము లభిస్తుందండి. విడిచిపెట్టకపోతే మనకి నిత్య జీవము రాదు. విడిచిపెట్టాలి. పాపమును విడనాడాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో తన పాప జీవితాన్ని విడనాడిన సమరయ స్త్రీకి యేసు జీవజలాన్ని అనుగ్రహించారు. తద్వారా నిత్య జీవమునకు పాత్రురాలైంది ఆమె. అట్టి పాత్రత కొరకు పాపాన్ని వీడాలండి. అభ్యంతర కారకాలు పెరిగివేయబడాలండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 43 నుంచి 45 వచనంలో చెయ్యి, కాలు, కన్ను ఏది మనలను అభ్యంతరపరిచినా వాటిని తీసి పారవేసి నిత్య జీవములో ప్రవేశించుట మంచిది అని యేసు వివరించారండి. మనలోని అటువంటి వాటిని మనము పెరిగివేద్దామండి. ప్రభువునకు సమీపముగా ఉందాము. 7వదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలండి. అట్టి భయభక్తులే జీవపు ఊట అని మహాజ్ఞాని అయిన సొలొమోను సెలవిస్తున్నారండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం ప్రకారం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడో ఉబ్బుకొచ్చుండు నీటి ఊట వలెను ఉందువు అని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11 అని ప్రవక్త ద్వారా మనకి తెలియబడుతుందండి. కనుక దేవుని అందరి భయభక్తులు ఉండుటే జీవము. జీవము గురించి మరికొన్ని విషయములు మనం గమనించగలిగితే ఆయన అనగా దేవుని కనుగొనుటే జీవము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం ప్రకారం. జ్ఞానంను అవలంబించినచో అది జీవవృక్షం అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18 తెలియజేస్తుందండి. వివేచన సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం ప్రకారం అండి. నీతి నడతకు ఫలము జీవమండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. సర్వమేలుల సంపూర్ణతే జీవము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10 నుంచి 14 వచనములండి. నీతి మంతుని నోరు జీవపు ఊట అని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనము తెలియజేస్తుంది. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. జ్ఞానము, నీతి, సాత్వికత, సర్వమేలులు అన్నింటికీ జీవాధిపతి అయిన దేవుడే మూలము. కనుక అట్టి వాటిని పెంపొందించుకోవాల్సిన ప్రయత్నం చేద్దామండి. అంతేకాదండి, ఇంకా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడు మాటలు, కపటపు మాటలు చెప్పరాదు. కీడు విసర్జించి మేలు చేయాలండి. సమాధానము వెదికి దానిని వెంటాడాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం. సమాధానకర్త అయిన యేసుని వెంటాడి ఇవన్నీ మనకు సాధ్యం అవుతాయండి. అప్పుడే మనకు జీవము లభిస్తుంది. జీవాధిపతి అనుగ్రహించు జీవము ఎలా ఉంటుందంటే మనలను జీవపు వెలుగుగా చేస్తుందండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. నిత్య జీవ అనగా పరలోక రాజ్య ప్రవేశము అనుగ్రహిస్తారండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము. జీవ వృక్ష ఫలములను భుజింపచేస్తారండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. జీవ వృక్షమునకు హక్కుదారులుగా చేస్తారండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. జీవ జలాన్ని ఉచితంగా మనకు త్రాగనిస్తారండి. ప్రకటన గ్రంథం 21 నుంచి 21వ అధ్యాయము 7వ వచనం ప్రకారం. జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తారండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం. జీవ గ్రంథంలో మన పేరు రాయిస్తారండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ప్రకారం. జీవాహారాన్ని ఇస్తారండి. ఆయన శరీరము అనగా ఆయన శరీరము, రక్తము. అబ్బో, ఎన్నెన్నో మనకి ఇన్ని అని చెప్పలేమండి. ఆయనే నిజ దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం తెలియజేస్తుందండి. ఆయనను కలిగి ఉండుటే జీవము కలిగి ఉండుట. భక్తులారా, విశ్వాసులారా, ఆ జీవజల ప్రదాతను, జీవాధిపతిని నీవు నేను మన హృదయములలో చేర్చుకుందామండి. నీ ఎదుట నా ఎదుట జీవ మార్గం ఉంచితిని అని ప్రభు మనతో మాట్లాడుచున్నారు. అట్టి జీవ ప్రదాతను, జీవాధిపతిని వేనోళ్లతో జీవిత కాలమంతే స్తుతించుదామండి. ఆ జీవాధిపతికి సాక్షులుగా నిలబడదామండి. ఆ జీవాధిపతి అనే యేసయ్య మనందరిని దీవించి తన అపార కృపతో నిత్య జీవమును అనుగ్రహించి ఆయనలో జీవింపచేయుటకు ప్రార్థించుదామండి. ఆమేన్.